చంద్రబాబు చొరవ 6 నెలల్లో పూరి గుడిసె నుంచి డాబా ఇంటికి పేద కుటుంబం. జూలై 1న తాడేపల్లి మండలం పెరుమాకలో పింఛన్ పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి వెళ్లిన సీఎం గుడిసెలో ఉంటున్న ఓ పేద కుటుంబం ఇంటికి వెళ్లి పింఛన్ అందించిన చంద్రబాబు వారు గుడిసెలో నివాసం ఉండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న సీఎం డాబా కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి ఇంటి మంజూరు పత్రాల అందజేత సర్కార్ డాబా కట్టించి ఇవ్వడంతో జనవరిలో గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్న ఫ్యామిలీ ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఓ పేద కుటుంబం 6 నెలల్లోనే పూరి గుడిసె నుంచి డాబా ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. గుడిసెలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాన్ని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వెంటనే డాబా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం చంద్రబాబు 6 నెలలు తిరగకుండానే ఆ పేద కుటుంబాన్ని డాబా ఇంటికి యజమానులను చేశారు. వివరాల్లోకి వెళ్తే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఈ ఏడాది జూలై 1న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బాణావత్ రాములు నాయక్ సీతమ్మ దంపతుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించారు. ఆ సమయంలో ఆ ఫ్యామిలీ గుడిసెలో నివాసం ఉండడానికి గల కారణాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం చెప్పిన కారణాలతో చలించిపోయిన ముఖ్యమంత్రి డాబా కట్టించి ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు మంజూరు పత్రాలను అందజేశారు. తాజాగా సర్కార్ డాబా కట్టించి ఇవ్వడంతో రాములు నాయక్ కుటుంబం జనవరిలో గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సందర్భంగా చంద్రబాబు చూపిన చొరవ పట్ల ఆ ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం కు మంత్రి నారా లోకేష్ కి రుణపడి ఉంటామని ఆ కుటుంబం చెప్పుకొచ్చింది.